అండి, నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. యోగా కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మనము సిద్ధాసన ఎలా చేయాలి, దాని యొక్క ఉపయోగాలు ఏమిటి తెలుసుకుందాము. సిద్ధాసన పేరులోనే ఉంది కదా, సిద్ధ పర్ఫెక్షన్, మాస్టర్ అని దాని యొక్క పర్యాయ పదాలు, సినానిమ్స్ అనుకోండి. సిద్ధాసన వల్ల 72,000 నాడులు శుద్ధి అవుతాయి. అంటే బాడీలో 72,000 నర్వ్స్ ప్యూరిఫై అవుతాయి. సో యూనివర్సల్ పవర్ డిసెండ్ అవుతుంది నీట్గా. అందుకనే సిద్ధి ప్రాప్తించే అవకాశాలు ఎక్కువ. అందుకే దీని పేరు సిద్ధాసన అని అన్నారు. యోగులు హిమాలయాల్లో ఇది చేస్తారు ఎక్కువగా. మనం దాన్ని ఎలా చేయాలి ప్రాక్టీసు ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఇప్పుడు కాళ్ళు కొంచెం ఫ్రీ చేసుకొని ఎడమ కాలు యొక్క మడమ హీల్ తీసుకొని మలరంధ్రానికి కరెక్ట్గా స్ట్రైట్గా నాభికి సెంటర్లో, ఇప్పుడు నాభికి సెంటర్లో యానస్ని టచ్ చేయాలి. మలరంధ్రం ఉంటుంది కదా అక్కడ టచ్ చేయాలి. ఇట్లా చూడండి, ఇలా ఈ ప్రకారంగా. ఓకే, ఇట్లా టచ్ చేసి దాని మీద నెమ్మదిగా కుడి కాలు కరెక్ట్గా ఒకదానికొకటి ఎగ్జాక్ట్లీ ఇలా ప్లేస్ చేయాలి. ఇక్కడ చూడండి, రెండు సెంటర్గా స్ట్రైట్గా రావాలన్నమాట. అంటే ఆజ్ఞా చక్రం, మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి స్ట్రైట్ లైన్ గీసుకొని ఉండాలన్నమాట నర్వస్ సిస్టమ్ అంతా. అంటే మనము ఎనర్జీ ఇప్పుడు చూడండి, నడుము దగ్గర నుంచి ఎనర్జీ రెండు కాళ్ళ ద్వారా పక్కకి సైడ్ అవుతుంది, డివైడ్ అవుతుంది. కాళ్ళు వెళ్తున్నప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు, వెనక్కి వెళ్తున్న ఎనర్జీ డిసైడ్ అట్లా మూమెంట్స్ ఉంటున్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎనర్జీని మూలాధార చక్రం అంటే మలరంధ్రం దగ్గర లాక్ చేస్తున్నాం. లాక్ చేయడం వల్ల ప్రతి శ్వాస, మనకి ఏదైతే శ్వాస వస్తూ వెళ్తూ ఉంటుందో అది ఆగదు కదా, న్యాచురల్ ప్రాసెస్ కదా, ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతుంది. అది సహజ సిద్ధం అంటున్నాం, అంటే అది ఆటోమేటిక్. సో దాన్ని మనము మెల్లమెల్లగా వెళ్తూ వస్తున్న దాని మీద ధ్యానం చేసి ఇలా కూర్చొని జ్ఞానముద్ర, రెండు చేతులు ఇట్లా టిప్స్, ఫింగర్ టిప్స్, బటన్ వేలు అలాగే చూపుడు వేలు రెండు ఇలా ఒకటికొకటి టచ్ చేసి చివర్లో జ్ఞానముద్రలో ఉంచుకొని కళ్ళు మూసి ఉంచాలి. ఇట్లా ఈ విధంగా కాస్త కంటిన్యూ చేయాలి. శ్వాసల్ని గమనిస్తూ ఉండాలి. ఇలా శ్వాసలను గమనిస్తూ ఉంటే లోపల వెళ్తూ వస్తున్న శ్వాస శరీరంలో అన్ని నరాలలోకి ప్రవేశించి అక్కడ అశుద్ధత్వాన్ని తొలగించేసి మొత్తంగా శుద్ధి చేయబడుతుందన్నమాట. కేవలం ఒక్క సిద్ధాసన ద్వారానే సిద్ధిని ప్రాప్తించుకోవచ్చు. అంటే ఎంతో సాధన చేస్తే కానీ సిద్ధి రాదు. సిద్ధి అంటే ఏమనుకుంటే అది అయిపోవడం, సంకల్పించుకోవడం అది అయిపోవడం ఇమీడియట్గా. అంత సిద్ధి ఎట్లా సాధ్యమవుతుందంటే నర్వస్ సిస్టమ్ అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ద నర్వ్స్, 72,000 నర్వ్స్ అనమాట. స్పైనల్ కార్డ్లో మీరు కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు చంద్రనాడి, సూర్యనాడి, మధ్యనాడి అన్నీ మనకు శుద్ధి అయిపోతాయి. అవి స్పిరిచువల్ 3 మెయిన్ నాడీస్ అనమాట అవి. అలాగే సిద్ధాసన్ని జెంట్స్ అయితే మనకు ఎడమకాల్ని మలరంధ్రానికి ఉంచుకోవాలి. ఓకే, మెల్లగా దాని మీద కుడి కాలు పెట్టుకోవాలి. లేడీస్కి అయితే యాక్చువల్లీ ఇది వర్జితమని గురువులు ఉపదేశము. మనము లేడీస్కి అయితే కుడి కాలు తీసుకొని మనము అక్కడ టచ్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్, టాప్ మోస్ట్ అంటే టాపెస్ట్ ఆసన. ఇప్పుడు శీర్షాసన కింగ్ ఆఫ్ ద ఆసనాస్ అయితే సిద్ధాసన టాపెస్ట్ ఆసన. అంటే ఆసనాల్లోకెల్లా టాప్ అనమాట. ఇదే ఫస్ట్ ఆసన, ఇది తప్ప ఇంకేం అక్కర్లేదు. అంటే కూర్చొని అన్ని పనులు చేశారు మాస్టర్స్ అక్కడ, ఋషులు, మహారుషులు, సిద్ధులు ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడో చాలా చోట్ల ఉన్నారు. పీఠాలు, మఠాలు ఉన్నాయి కదా, మనం వింటూ ఉంటుంటాం. అప్పట్లో ఉండేవి బాగా. ఇప్పుడు కాలం మారిపోయింది కాబట్టి అన్నీ తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఇలా చేయడం వల్ల మనకు ఇప్పుడు జెంట్స్ నార్మల్గానే ఇలా కూర్చొని చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూ చేసుకొని కళ్ళు మూసి శ్వాసలను గమనిస్తూ ఉండాలి.
జస్ట్ గమనించండి ఒకసారి. నాభి దగ్గర వెళ్తూ వస్తున్న శ్వాస పైనుంచి కిందికి వెళ్తున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇలా లోపల గమనించడం చేత, మనకు నిరీక్షించడం చేత, అంటే కొంచెం వెయిట్ చేయడం చేత శ్వాసలు వెళ్ళి వస్తూ ఉంటాయి సులభంగా. ఏ ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. అలాగే సిద్ధాసనం యొక్క ఉపయోగం ఏంటంటే, మనం ఆలోచనలు చెయ్యకపో సంబంధం లేకుండా, అంటే కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆలోచనల్ని. అదెందుకమే కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే శ్వాసలు బాగా నిండిపోతాయి. ఎప్పుడైతే శ్వాసలు ఎక్కువగా నిండిపోవడం చేత మలం అంతా లోపల నుంచి తొలగిపోతుంది. వేస్ట్ గ్యాసెస్ అన్నీ న్యాచురల్గానే తొలగిపోతాయి. ఫిజియలాజికల్ బెనిఫిట్స్ బాగా పెరుగుతాయి. తద్వారా హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఎవ్రీ హార్మోన్ అంత మంచిదన్నమాట. అంటే ఎనర్జీ పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎనర్జీ లీక్ అవ్వట్లేదు, మనకు వస్తుంది శక్తి. లీక్ కాకుండా నెమ్మదిగా మనము పంపించే పద్ధతి, శక్తి చాలా శక్తి పెరుగుతుంది మనకి. ఇందులో నాడీ శుద్ధి ప్రాణాయామం చేయాలని యోగులు చెప్తారు. ఆ యొక్క ప్రాణాయామం, నాడీ శుద్ధి ప్రాణాయామం తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వీడియోలో చేసుకుందాము. అప్పుడు వరకు మనము ఈ యొక్క సిద్ధాసనంలో ఊరికే కూర్చోండి. ఇది ఎప్పుడు చేసుకోవచ్చు? ఎంటీ స్టమక్తోనే చేసుకోవడం బెటర్. మ్యాక్సిమము పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయొచ్చు. అంటే అప్పుడే తినేసి అప్పుడే చేయొద్దండి. అదొకటి మనము నియమం చేసుకోవచ్చు. రైట్? ఎవరైనా చేసుకోవచ్చు, పిల్లలు పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చు. మంచి ఉపయోగాలు వస్తాయి. డయాబెటీస్, బీపీ, స్పెషల్లీ బీపీ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తొలగిపోతాయి. సర్వరోగ నివారణ అని పెద్దవాళ్ళు చెప్తారు మనకి. అంటే ఈ పెద్దలు అంటే ఇక్కడ యోగాలో పెద్ద మాస్టర్స్. ఇది మాస్టర్స్. ఈ యొక్క సిద్ధాసన సర్వశ్రేష్టమైన సర్వోత్తమమైన ఆసన, ది బెస్ట్ ఆసన. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కృతజ్ఞతలు. ధన్యోస్మి. ఓం.